నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మన వినికిడిలో జోయిల్ గారు, సుష్మ గారుల జీవితంలో ప్రభు ఈ వాక్యాన్ని నెరవేర్చినందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని కార్యాలను బట్టి మనందరం కూడా చేతులెత్తి ఒక క్షణమైన ప్రభువుని స్తుతిద్దామా? ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు, ఎల్ షదాయి మీకు స్తోత్రం, అడోనాయి మీకు స్తోత్రం, యావే షమ్మా నీకు స్తోత్రం, యావే రాఫా, యావే నిస్సి, యావే ఈరే మీకు స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, నీ అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం. మీరు ప్రియ బిడ్డలు మా సహోదరులు జోయిల్ గారిని, సుష్మ గారిని, వారి బిడ్డలు మీరు ప్రేమించి ఈ భూమి మీద మీ నామ ఘనత కొరకై, మీ రాజ్య వ్యాప్తికి ప్రయోజనముగా ఉపయోగపడి నిమిత్తమై, వారి సుఖ నివాసము కొరకై, ఆశీర్వాదకర అనుభవాల కొరకై మీరు అనుగ్రహించిన అద్భుత నూతన గృహాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇది మీ కృపా దానమే గాని మా క్రియల ఫలితము కాదని మీ ఎదుట ఒప్పుకుంటున్నాం. మీ కృపను ఘనపరుస్తున్నాం, మీ కృపను కొనియాడుతున్నాం. ఇది మీరు అనుమతించినటువంటి స్థలముగా మాత్రమే కాకుండా, మీరు అంగీకరించిన స్థలముగా, మీరు బస చేయడానికి ఇష్టపడే స్థలముగా, మీరు నివాసముగా కోరదగిన గృహముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. ఇది నీతిమంతుల గుడారమని సాక్ష్యము పొందాలని ప్రార్థన చేస్తున్నారు. నీ చేతి నీడగా మహోన్నతుడా, నీ నీడగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, దేవా, నీకు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు తండ్రి, నివాసపురమునకు వారిని చక్కని త్రోవలో నడిపించిన వాడమని, నీ వాక్యాన్ని ఇంతగా వారి జీవితంలో నెరవేర్చినందుకై నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎన్నో మేలులు చేస్తుంటారు, కానీ హృదయం తృప్తి పొందదగిన మేలులు కొన్ని వారి జీవితంలో ఉంటాయి. అలాంటి అద్భుతమైన అనుభవాలని ఈ దినాన మా బిడ్డలకు ఇచ్చినందుకై నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది మీ నామమునే ప్రతిష్ఠింపబడాలని, మీరు అడుగు పెట్టాలని, మీరు దీన్ని వశపరచుకోవాలని, సర్వశక్తుడా ఇది నీ రెక్కల నీడగా ఖ్యాతి నొందాలని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధులకు ప్రభువా ఆశ్రయం ఇచ్చేదిగా, ఆతిథ్యం ఇచ్చేదిగా, ప్రార్థన జరిగేదిగా ఈ గ్రహాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ రాజ్య వ్యాప్తి కొరకే నేను మీరు ప్రతిష్ఠించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగలి రాసు ప్రవేశిస్తాను. వాక్యం తండ్రి, ఈ గుమ్మములు రాజా మీ ప్రవేశం కొరకు ఎదురు చూసేవిగా, మిమ్మల్ని కోరుకునే గుమ్మములుగా, నీతిమంతుల గుడారముగా సాక్ష్యం తలుపుల మీద, గుమ్మాల మీద, ప్రతి కార్నర్ లో యేసు రక్తమును ప్రోక్షణ చేస్తున్నాం. యేసు రక్తమును ప్రోక్షణ చేస్తున్నాం. దేవదూతల పరిచయం ప్రకటిస్తున్నాం. ఆశ్చర్యకరంగా ఈ కార్యాలన్నీ మీరు జరిగించగలరని మీ చేతులతో మీరు ప్రతిష్ఠించగలందులకై మీ చేతులకు అప్పగిస్తుంది. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ కుటుంబాన్ని ప్రేమించి వీరికి ఇచ్చినటువంటి నూతన గృహమును తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ కిందమును ప్రతిష్ఠించి ప్రభు చేతులకు అప్పగించుచున్నాము. ఆమేన్. తర్వాత మనకు కలిసి రావాలని కోరుతున్నాను. ఎందుకు అనుకున్నాను నేర్చుకో ఉంటాడేమో, వస్తాడేమో. వెరీ ఫేవరెట్ మ్యాన్.
జోఫీ గారి దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరొక 2 గదులు కూడా రిబన్ కట్ చేయాల్సి ఉంది. మన మధ్య దైవజనులు సంతోష్ గారు, ఫస్ట్ మాణిక్యం ఒక గుమ్మాన్ని, మరి ఫస్ట్ వినయ్ గారు మరొక గుమ్మాన్ని ప్రార్థించి ప్రతిష్ఠించాలని కోరుతూ ఈ సమయం వరకు అప్పగిస్తున్నారు. మనందరం కూడా ప్రార్థన పూర్వకం ఏకీవిగా దేవుడు తన దేవ సేవకుల్ని వాడుకునుడు గాక. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి మీకు వందనాలు, మహిమాన్వితుడా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో మరొకసారి నీ సన్నిధిలో నిలిచి ఉండి తండ్రి నాయన ఇదిగో ప్రతిష్ఠ చేయడానికి రాసవిరిచిన భాగ్యము కొరకే నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ గదిని రాస తండ్రి మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్ముడా తండ్రి నీ సన్నిధిని ఇక్కడ ఉంచమని తండ్రి ఈ గృహంలో నివాసం చేస్తున్న వారి జీవితాల్లో నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తూ, వారిలో నీ ఉండి తండ్రి నీవు నివాసం చేసి రాజ పరిశుద్ధుడా వెలుగుగా నింపి రాజ పరిశుద్ధుడు అనేకులకు వెలుగుగా ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఆయన నీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ, పరిశుద్ధుడా ఆయన క్షేమము, కాపుదల, భద్రత వారికి కలుగునుగా ప్రార్థన చేస్తుంటారు. పరిశుద్ధుడా గృహంలో నివాసం ఉంటున్న నాయన తండ్రి ప్రతి క్షణం రాజ తండ్రి నీ సన్నిధి వారు అనుభవించుదురుగా, నీ ప్రకాశం నీ తేజస్సు వారి మీద నిలిచి ఉండునుగా తండ్రి. అద్భుతమైన సంకల్పాన్ని చిత్తాన్ని మీరు జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ, ఆయన తండ్రి నీ ఆత్మ కార్యాలు రెండుగా ఆయన వారి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ, మహిమ ఘనత ప్రభావాలను మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో యేసు నామములో ఆమేన్. వేలాది నదులంత విస్తా